ఈరోజు ఈస్టర్. ఈస్టర్ అంటే యేసుక్రీస్తు ప్రభువారు సమాధిలో నుండి తిరిగి లేచాడు అని కొన్ని చర్చెస్ వారు సమాధుల తోటకెళ్తారు తెలుసా? కొండల మీదకెళ్తారు. సమాధుల తోట, గ్రేవ్ యార్డ్ అక్కడికి వెళ్తారనమాట. వెళ్ళి పాటలు పాడుతుంటారు. ఏమని? యేసు ప్రభు లేచాడు, యేసు ప్రభు లేచాడు, హల్లెలూయా హల్లెలూయా అని కేకలు ఇస్తుంటారు తెలుసా? మా ఊర్లో కూడా ఒక సంఘం ఉంది. ఆ సంఘం వాళ్ళు తెల్లవారుజామున 5 గంటలకు, ఎవరు లేకముందే, ఎందుకంటే ఎవరు లేరు, మగ్దలేని మరియమ్మ ఆదివారం ఇంకా తెల్లవారుతుండగా చీకటి ఉండగానే పెందల కడని లేచి ఎక్కడికి పోయింది? సమాధి దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ మరియమ్మకు ఎవరు కనపడ్డారు? యేసు ప్రభు కనపడ్డాడు. కాబట్టి మనం కూడా ఇప్పుడు సమాధుల దగ్గరికి వెళ్తే ఎవరు కనపడతాడు? యేసు ప్రభుని ఇక్కడ మీ ఊర్లో పెట్టి రాయింది కనపడడానికి. యేసు ప్రభుని మీ క్రైస్తవ సంఘస్థులు మరణిస్తే, ప్రభునందు నిద్రిస్తే పెట్టినటువంటి ఈ గ్రేవ్ యార్డ్లో, సమాధుల తోటలో పెట్టారా? యేసు ప్రభుని పెట్టింది ఎక్కడ? యెరూషలేములో సమాధి ఉంది, అక్కడ పెట్టారు. అక్కడికి పోవాలి నువ్వు. అక్కడికి పోతే అక్కడన్నా కనపడతాడంటే ఆయన కనపడడు. ఆయన ఇక్కడ లేడు, లేచాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఆరోహణమై పోయాడు. అక్కడ తండ్రి కుడి పార్శాన కూర్చున్నాడు. వాక్యం అది చెప్తుంది. ఇప్పుడు నువ్వు తెల్లారుజామున లేచి, చాలా సంఘస్థులు తెల్లారుజామున లేచి సమాధుల దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు లేచాడు, యేసు ప్రభు లేచాడు, హల్లెలూయా హల్లెలూయా, యేసు ప్రభు లేచాడు అని సమాధుల కాడ మొత్తుకుంటే ఏమొస్తుంది? కనీసం ఊర్లో నన్న మొత్తుకుంటే జనాలు వింటారు. ఊర్లో మొత్తుకుంటే వాళ్ళు వింటారు. యేసు ప్రభు లేచాడంట. శుక్రవారం రోమా సైనికులు సిలువ చేశారు, సమాధి చేశారు. శుక్రవారం, శనివారం, ఆదివారం సమాధిలో ఉండి ఆదివారం తెల్లవారుజామున యేసు ప్రభు వారు లేచాడు, మరణాన్ని గెలిచి లేచాడు అని ఊరిలో తిరుగుతూ, పట్టణంలో తిరుగుతూ, గ్రామాల్లో తిరిగితే జనాలకు అదొక సువార్త. నువ్వు సమాధుల దగ్గరికి పోయి, సమాధులు ఊరికి బయట ఎక్కడో దూరాన ఉంటాయి, అక్కడికి పోయి యేసు ప్రభు లేచాడు అని నువ్వు మరియమ్మలాగా ఏడిస్తే ఏమొస్తుంది? అప్పుడు లేచాడు, మరియమ్మ కనపడ్డాడు. ఇప్పుడు నీకు కనపడతాడా యేసు ప్రభు? ఇప్పుడు నీకు కనపడతాడా యేసు ప్రభు? లేచాడు. ఆయన ఎప్పుడో లేచాడు. లేచి ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. తండ్రి కుడి పార్శ్వాన కూర్చున్నాడు. ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకో, ఆయన పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసుకో. నువ్వు కూడా ఒక రోజు లేస్తావని గుర్తుపెట్టుకొని, జ్ఞాపకం చేసుకుంటూ, స్మరించుకుంటూ నీ క్రైస్తవ జీవితాన్ని కొనసాగించు.